నా సృష్టికర్త అయిన నా పరలోకపు తండ్రికి, నా రక్షకుడైన యేసయ్య నామములో, నా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని ప్రసన్నతలో ఘనత, మహిమ, ప్రభావములు సర్వయుగములకు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులను, నా రక్షకుడైన యేసయ్య రక్త బంధువులందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాభివందనములు తెలియజేయుచున్నాను. తండ్రి అయిన దేవుడు క్రిస్మస్ ఆశీర్వాదములతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియులారా, ప్రియ పరిశుద్ధాత్ముడు మీ సహోదరుడనైన నా హృదయంలో క్రిస్మస్ పండుగను గూర్చి మీతో పంచుకోవాలని, మీ కుటుంబములు నా కుటుంబం వలె అనుదినము ప్రభువు పాదముల యొద్ద వర్ధిల్లాలని దేవుని దాసునిగా నా హృదయాభిలాష. ప్రియులారా, యేసయ్య ఈ లోకములో నరుడుగా జన్మించిన ఆ రాత్రి పరలోక సైన్య సమూహము భూలోకమునకు దిగివచ్చి తమ రెక్కలతో ఎగురుచు మహా ఆనందముతో ఇలా పాడి దేవుని స్తుతించారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని ప్రభువును మహిమపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము గమనించాలి, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. దేవునికి ఇష్టమైన జీవితము జీవించు వారికి సమాధానము కలుగునుగాక, ఐశ్వర్యము కలుగునుగాక, ధనధాన్యములు కలుగునుగాక, వెండి బంగారములు కలుగునుగాక, పదవులు హోదాలు కలుగునుగాక అని చెప్పటము లేదు. సమాధానం కలుగునుగాక అని చెప్పుచున్నారు. ఎందుకు దేవదూతలు ఇలా అంటున్నారు? ఈ లోకంలో అన్నీ ఉన్నాయి. సిరి సంపదలు, వెండి బంగారములు, వజ్ర వైఢూర్యములు, చదువులు, పదవులు, హోదాలు, నరులకు ఏదీ కొదవ లేకుండా సమస్తము ఉన్నాయి. కానీ నరుల జీవితంలో బహు తక్కువగా కనిపించేది సమాధానము. మీరు ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు మీ సహోదరుడునైన నా ద్వారా మీకు తెలియజేయుచున్న ఈ సంగతులు. భార్యాభర్తల మధ్య చూడండి, వారిరువురికి ఆస్తులు, ఉద్యోగములు, తెలివితేటలు అన్నీ ఉన్నాయి. కానీ వారిద్దరికీ మధ్య సమాధానము లేదు. గనుకనే వారిద్దరికీ ఒకరి మాట ఒకరికి నచ్చదు, ఒకరి ఆలోచన ఒకరికి గిట్టదు. సమాజంలో చూడటానికి భార్యాభర్తలుగా జీవిస్తున్నట్లు ఉందరు, కానీ వారు నిజముగా సమాధానం కలిగిన భార్యాభర్తలు కారు. అన్నదమ్ములను, అక్కా చెల్లెండ్లను చూడండి. ఒకే తల్లి గర్భంలో రక్తం పంచుకొని పుట్టి, ఒకే తల్లి పాలు త్రాగి, ఒకే ఇంటిలో జీవించి పెరిగి పెద్దవారి ప్రేమానురాగాలు చచ్చిపోయి సమాధానము లేక ఒకరినొకరు ద్వేషించుచు, దూషించుచు, చివరికి పోలీస్ స్టేషన్లు, కోర్టులు తిరుగుచు ఒకరినొకరు చంపుకొనుచున్నారు. అటువలనే అత్తాకోడళ్ళ మధ్య కానీ, వదినా మరదళ్ళ మధ్య కానీ, ఇరుగు పొరుగు వారి మధ్య కానీ మనం చూసినట్లయితే, బంధువుల మధ్య, దేశాల మధ్య చూడండి, సమాధానము లేక జీవితాలు ఎలా పతనావస్థలో మునిగి తేలుచున్నావో గమనించండి. ప్రియులారా, ఇలా సమాధానము లేక మనుషులు నశించుటకు కారణమేమిటి అని మన జీవితంలో మనం ప్రశ్న వేసుకుందాం. ఇలా సమాధానము లేక నశించుటకు కారణమేమిటి? మనుషులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జీవించటయే ముఖ్య కారణం. బైబిల్ నందు చాలా చక్కగా వ్రాయబడి ఉన్నది. అందరూ త్రోవ తప్పి ఎవరికి ఇష్టమైన త్రోవలో వారు జీవించుచున్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. మనుషులు వారి సృష్టికర్త అయిన దేవుని మరచి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించటం ప్రక్కన పెట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జీవించటం నేర్చుకొని ఉన్నారు. గనుకనే మనుషులలో శాంతి, సమాధానము, నెమ్మది లేక హృదయంలో మహావేదనతో నలిగిపోవచ్చున్నారు. ఇట్టి నరులకు శాంతినిచ్చుటకు దేవుడే నరుడై జన్మించి క్రిస్మస్ రాత్రి
పరలోకపు దేవదూతల సైన్య సమూహము భూమికి దిగివచ్చి వీరికి సమాధానం కలుగుతుంది అని తెలియజేయుచు పాట పాడి ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. అవును, మీరు గమనించారా? దేవదూతలు చెప్పుచున్నది ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం కలుగునుగాక అని చెప్పుచున్నారు. వారు ఎవరైనా కావచ్చు. కులము, మతము, వర్గభేదములు ఆయనకు లేదు. ఆయనకు ఇష్టమైన జీవితం ఎవరు జీవించుదురో వారిని, వారి కుటుంబములను ఆయన సమాధానముతో, శాంతితో, నెమ్మదితో నింపి మహా ఆనందముతో వారిని వర్ధిల్ల చేస్తాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇంతకు ఆయనకిష్టమైన జీవితం అనగానేమి చూద్దామా? యెహెజ్కేలు 18వ అధ్యాయము 23వ వచనంలో ఇలా రాయబడింది. మొదటగా మనసు మార్చుకోవాలి, పాపమును విడిచిపెట్టాలి. మొదటగా మనసు మార్చుకొని పాపమును విడిచిపెట్టాలి అని యెహెజ్కేలు ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు. అలాగే కీర్తనలు 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే పాపము ఆయనకి ఇష్టం లేదు, పాపము ఆయనకు అసహ్యము అన్నాడు. చూడండి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయనకు పాపము అంటే ఎందుకు ఇష్టం లేదు చూద్దాం. పాపములో శాపమున్నది, పాపములో మరణమున్నది, పాపమునకు శిక్షయున్నది. పాపము చేయి వారిని పాతాళము ఈడ్చుకొని పోయి నిత్యము మండుచుండు అగ్నిగుండములో పడవేస్తుంది. పాపము చేయువారు మరణిస్తే వారి ఆత్మలు నిత్య నరకములో రొమ్ము గుర్తుకొనుచు ప్రలాపించి ఆ ఘోరమైన నరకాగ్ని మంటలకు భరించలేక ఏడ్చుచుందురు. గనుకనే యేసయ్యకు పాపము అంటే ఇష్టం లేదు. యేసయ్యకు మనం పాపంలో ఉండటం, నరకంలో ఉండటం, నరకం మనల్ని ఈడ్చుకొని పోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రభువునందు ప్రియులారా, పాపము ఎంత భయంకరమైనదో, ఘోరమైనదో నా ప్రియ పరిశుద్ధాత్ముడు తన దీనదాసుడనైన నాకు బయలుపరిచిన సత్యమును మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. వింటారా మరి? బైబిల్ నందు ఒక బలశాలి అయిన వీరుని గురించి వ్రాయబడి ఉన్నది. అతను మీకు ఎవరో తెలుసు. అతని పేరు సంసోను. దేవుడు అతనిని ఒక బలమైన వ్యక్తిగాను, ఘనమైన వ్యక్తిగాను, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి నెమ్మది సమాధానము కలుగజేయు వ్యక్తిగాను పుట్టించి ఉన్నాడు. ఇతడు ఎలాంటి బలశాలియో గమనించండి. ఒకసారి ఈ సంసోను ప్రయాణంలో మార్గమందు వెళ్ళుచుండగా ఒక బలమైన సింహము ఎదురుగా వచ్చినది. వెంటనే దేవుడు తన ఆత్మతో నింపి ఆ సింహమును మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చివేయుటకు శక్తినిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. మరి ఒకసారి 300 నక్కలను ఒక్కడే పట్టుకొని వాటి తోకలకు దివిటీలు కట్టి వెలిగించి శత్రువులైన ఫిలిస్తీయులకు బుద్ధి చెప్పుటకు దేవుడు శక్తినిచ్చెను. ఆమెన్. మరి ఒకసారి ఫిలిస్తీయులు సంసోనును బలమైన త్రాళ్లతో బంధించి వారి రథములకు కట్టివేసుకొని ఈడ్చుకొని పోవుచుండ్రి. అప్పుడు సంసోను దేవాది దేవుణ్ణి ప్రార్థన చేసి మొరపెట్టగా వెంటనే యేసయ్య ఏం చేశాడో తెలుసా? తన ఆత్మ బలముతో సంసోనుని నింపగా అతనిని బంధించిన బలమైన త్రాళ్లను అగ్నిచేత కాల్చబడిన వాటి వల్లే త్రెంపివేసెను. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే అక్కడే ప్రక్కలో చచ్చిపడి ఉన్న గాడిద పచ్చి దవడ ఎముకను తీసుకొని 1000 మంది శత్రువులను హతము చేయుటకు దేవుడు శక్తినిచ్చెను. అంతేకాదు, సంసోను 1000 మందిని హతము చేసిన తర్వాత ప్రాణము పోవునంతగా దాహముగొనెను. వెంటనే సంసోను దేవునికి మొరుపెట్టి, నా దేవా, నా దేవా, నా మీద ఇంత గొప్ప కృప చూపి శత్రువుల చేతి నుండి రక్షించావు. అయితే ఇప్పుడు నా ప్రాణము పోవునంతగా దప్పిగొనుచున్నాను, నాకు సహాయము చేయుము అని వేడుకొనగా వెంటనే దేవుడు
ఒక గోతిని చీల్చగా నీటి బుగ్గలు వచ్చెను. ఆమేన్. అప్పుడు సంసోను ఆ నీళ్లు త్రాగి బలము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత శక్తిగల దేవుడై ఉన్నాడో ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఈ లోకం గమనించలేకపోతుంది. ఈ విధంగా సంసోనుకు దేవుడు తోడుగా ఉండి ఎన్నో విధములుగా గొప్ప కార్యములు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి శూరుడైన సంసోనును ఒక భయంకరమైన పాపము వెంటాడుచూ వచ్చెను. అదేదనగా వ్యభిచారం అనే పాపం. సంసోను తన వయసు వచ్చినప్పటి నుండి తనకు ఇష్టం వచ్చినట్లుగా జీవించటము ప్రారంభించాడు. దేవునికి ఇష్టంగా జీవించటం మర్చిపోయాడు. సంసోను పుట్టకముందే దేవుడు అతడు ఎలాంటి జీవితము జీవించాలో తల్లిదండ్రులకు తెలియజేశాడు. అపవిత్రమైనదేదియో అతడు ముట్టుకొనకూడదని తల్లిదండ్రులు బాల్యం నుండి సంసోనుకు ఎంతగా చెప్పినను వినకయో గ్రహింపకయో తనకు ఇష్టం వచ్చిన జీవితం జీవించటము మొదలుపెట్టి తనకిష్టమైన అమ్మాయిని వివాహము చేసుకొని ఉంది. కొంతకాలానికి తన భార్య మరి ఒకరిని పెళ్లి చేసుకొనగా ఆ సంగతి తెలిసిన సంసోను జీవితంలో సమాధానం కోల్పోయి గాజా అనే పట్టణానికి వెళ్ళి ఒక వేశ్యతో సాంగత్యం మొదలుపెట్టాడు. ఫిలిస్తీయులు సంసోను అక్కడే ఉన్నాడని తెలుసుకొని చంపాలని ఉండిరి. అప్పుడు దేవుడు సంసోనుకు బలమియ్యగా మధ్యరాత్రి వేళ ఆ పట్టణపు ఊరి గవిని యొక్క వాకిన్లను పెరికి తన భుజముల మీద మోసుకుని వెళ్ళెను. అయితే ఇప్పటికైనా సంసోను మనసు మార్చుకొని పాపమును విడిచిపెట్టడానికి ప్రార్థన చేసిన వాడు కాడు. సంసోను తనకు ఇష్టమైన జీవితము జీవించి ఎన్నోసార్లు ప్రాణహానికరమైన సందర్భాలలో దేవునికి మొరపెట్టగా దేవుడు అద్భుతంగా సహాయం చేసి రక్షించాడు. గొంతు ఎండిపోయి దాహము దాహము అని అలమటిస్తున్న సమయంలో గోతిని చీల్చి నీటి బొగ్గలు పుట్టించి దాహము తీర్చాడు. ప్రియులారా, మీరు ఒక సంగతిని గమనించాలి. సంసోను తన ఇష్టానుసారంగా జీవించి సమాధానము పోగొట్టుకొని మరణకరమైన ఆపదలలో బంధింపబడినప్పుడు ఆపదల్లో నుండి విడిపించుమని ప్రార్థించువాడే కానీ తన విజయవంతమైన జీవితాన్ని నాశనము చేయుటకు వేడుచున్న పాపము నుండి విడిపించుమని ఒక్కసారి కూడా ప్రార్థన చేసి దేవునికి మొరపెట్టినవాడు కాడు. మీరు సంసోను చరిత్రను బైబిల్ తెరిచి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరచును. చివరకు సంసోను 16వ అధ్యాయములో పూర్తిగా శాంతి సమాధానములు కోల్పోయిన వాడై దెలీలా అను మరి ఒక స్త్రీ యొద్దకు చేరుకొని దేవునిని దూరం చేసుకొని పాపమునకు బందీ అయిపోయాను. చివరికి పిచ్చివాడై ఇంతటి వీరుడు తలగీయించబడి తల బోడి చేయబడి శత్రువుల చేతిలో ఇనుప సంకెళ్ళ చేతిలో బంధింపబడిన వాడై 2 కళ్ళు ఊడబెరకబడిన వాడై అంధకారపు చీకటిలో తడువులాడుచు దిక్కులేని వాడిగా బందీ గృహంలో తిరగలి విసురుచు శత్రువులైన ఫిలిస్తీయుల చేత హేళన చేయబడుచు చివరకు శత్రువులైన ఫిలిస్తీయుల దేవతాలయంలో 2 స్తంభములకు బంధింపబడి ఇప్పుడును పాపము నుండి నన్ను విడిపించు తండ్రి అని ప్రార్థించలేదు, కానీ తన మరణానికి ముందు మరలా తనకు గొప్ప శక్తిని ఇవ్వమని ప్రార్థించాడు. చూడండి, దేవుడు దయాళుడు గనుక సంసోను ప్రార్థన విని అధికమైన తన బలమునిచ్చి ఉన్నాడు. వెంటనే సంసోను దేవుడిచ్చిన బలముతో ఆ స్తంభములను పెగలింపగా ఫిలిస్తీయుల దేవాలయములు కుప్పకూలిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, 3000 మందికి పైబడి ఫిలిస్తీయులు మరియు సంసోను మృతులైరని. ప్రియులారా, పాపము ఎంత భయంకరమైనదో మీరు గ్రహించాలి. అందుకే దేవునికి పాపం అంటే అసహ్యం. మనకిష్టమైన జీవితము జీవించి పాపములో పడి సంసోను వలె ఘోరముగా నశించిపోవట దేవునికి ఇష్టం లేదు.
సంసోను ఎన్నోసార్లు ఆపదలో పడి దేవుని సహాయము కోరి మొరపెట్టగా దేవుడు విడిపించిన సంసోను చరిత్ర బహుఘోరంగా హీనమే అని నా హృదయం వేదన పడుచున్నది. కారణం, ఇతడు దేవునికి ఇష్టమైన జీవితం జీవించి శాంతి సమాధానములతో జీవితాన్ని ముగించుకోలేకపోయాడు. కేవలం తన జీవితకాల ప్రార్థన అంతయు దేవుడు తన అవసరతలు తీర్చాలి, ఆపదల నుండి తప్పించాలి అనియే ప్రార్థించాడు కానీ క్రూరమైన పాపము నుండి విడిపించుమని ప్రార్థించలేకపోయాడు. గనుకనే ఈ లోకంలో తన జీవితాన్ని ముగించుకున్నప్పుడు శాంతి సమాధానం లేక ముగించుకున్నాడు. ప్రియులారా, మనము కూడా ఈ లోకంలో జీవించుచు దేవుని ఎప్పుడూ ప్రార్థించినా నా అక్కరలు తీర్చుమని, ఆపదల నుండి తప్పించుమని ప్రార్థించుచు మొరపెట్టుచున్నామే గాని మనలను నాశనము చేయు పాపము నుండి విడిపించుమని ఉపవాసముండి కన్నీళ్లతో ప్రార్థించి దేవుని సహాయము వలన పాపము నుండి విడిపించబడి శాంతి సమాధానములతో బ్రతకాలని ప్రార్థించట్లేదు. ప్రియులారా, మీరొక గొప్ప సత్యాన్ని గ్రహించాలి. మన ప్రభువు మన కొరకు ఏది కావాలని ప్రార్థించగలమో దానిని ఆయన మనకు అనుగ్రహించగల దేవుడై ఉన్నాడు. ఆమేన్. రోమా 10వ అధ్యాయము 12వ వచనంలో, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్కడే ప్రభువు, అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆమేన్. కావున మనము దేవుని సన్నిధిలో ప్రవేశించి లేక ఆయన వైపు చూచి, దేవా తండ్రి, నా రోగములను, నా ఆర్థిక సమస్యలను, నా ఆపదలను, అక్కరను తీర్చుము, అంతేకాదు నా సంతానము, ఉద్యోగము, ఇంకా అనేక విధములుగా ఏమి కావాలి అని ప్రార్థించుదమో యేసయ్య నామములో పరలోకపు తండ్రి సహాయము చేయును. మనం గమనిస్తే సంసోను ఘోరమైన పాపపు ఊబిలో మునిగిపోవచ్చు, శాంతి సమాధానములు కోల్పోయి అనేక పర్యాయములు మరణకరమైన ఆపదల్లో చిక్కుకొని దేవుని ప్రార్థించినప్పుడల్లా తనను ఆపదలను తప్పించు, తన అక్కరలన్నీ తీర్చమని మొరపెట్టి ఉన్నాడే గాని తనను వెంటాడుచు తన వీరత్వాన్ని, విజయవంతమైన జీవితాన్ని నాశనం చేయుచు, హీనముగా చేయుచు, చివరికి పిచ్చివాణ్ణి చేసి మనసు విసిగిపోయి మరణపు కోరిక పుట్టించిన పాపము నుండి విడిపించుమని దేవుని ప్రార్థించలేదు. సంసోను ప్రార్థించిన ప్రార్థనలన్నీ దయగల దేవుడు సహాయం చేశాడు. ఆయనకే సర్వయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. సంసోను వెళ్ళకూడని మార్గంలో వెళ్ళుచుండగా ఒక బలమైన సింహము బొబ్బరించుచు సంసోను మీదికి రాగా, దేవుణ్ణి సంసోను అడగకపోయినా దేవుడే తన ఆత్మ సహాయము చేసి సింహాన్ని మేకపిల్లవలే చీల్చుటకు కృప చూపెను. మరి ఒకసారి ఫిలిస్తీయులు అతని అవమానపరచగా ఫిలిస్తీయులకు బుద్ధి చెప్పుటకు సంసోను ఒక్కడే 300 నక్కలను పట్టుకొని వాటి తోకలకు దివిటీలు కట్టి ఫిలిస్తీయుల పంట పొలాలను కాల్చివేశాను. చూడండి, ఒక నక్కను పట్టుకోవాలి అంటేనే బహు కష్టం. ఎందుకనగా లోకంలో ఒక సామెత వాడతారు, ఆ మనిషి ఎవరికి దొరకడండోయ్ బాబు, మహానక్క అని అంటారు. అయితే సంసోను 300 నక్కలను పట్టుకున్నటకు దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ఎన్నిసార్లు సంసోను తన ఆపదలు, అక్కరలను తీర్చుమని దేవుని అడగగా దేవుడు తీర్చాడు. అయితే సంసోను తనను నాశనము చేయు పాపం నుండి విడిపించుమని ఒక్కసారి కన్నీరు కార్చి కరుణామయుడైన యేసయ్యను ప్రార్థిస్తే విడిపించలేడా? తప్పకుండా మన ప్రభువు ఎంత ఘోర పాపం నుండైనా విడిపించును. అప్పుడు సంసోను గొప్ప సమాధానముతో నిండుకొని తన ప్రజలైన ఇశ్రాయేలీయులందరికీ మరియు తల్లిదండ్రులకును శాంతి సమాధానమునిచ్చువాడై ఉండును. అయితే
పాప క్షమాపణ పొందని సంసోనును బట్టి ఇప్పుడు తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు, ఇశ్రాయేలు ప్రజలందరికీ ఎంతో అవమానం, అశాంతి, వేదన మిగిలిపోయినది. అందుకే యేసయ్యకు పాపం అంటే ఇష్టం లేదు, అసహ్యం. ప్రియులారా, మనము మన జీవితాలు ఎలా జీవిస్తున్నాము అన్న ప్రశ్న ఈ వాక్యమును బట్టి మనకెంతో అవసరం. మనము కూడా ఎల్లప్పుడూ దేవుని, నా ఆపదలు అక్కరలు తీర్చుము, నాకు సహాయము చేయము అని ప్రార్థించుచు ఆయనకు మొరపెట్టగా ఆయన మనకు ఉత్తరమిచ్చి మన మొర ఆలకించి మనకు ఆపదలు అక్కరలు సంసోనుకు తీర్చినట్లుగా మనకు తీర్చుచుండగా మనం సంబరపడి, అబ్బా ఎంత అద్భుతం, దేవుడు నా ప్రార్థన విని నా ఆపదలన్నింటిలో నుండి నన్ను విడిపించి నా అక్కరలన్నీ తీర్చుచున్నాడు అని సరిపెట్టుకొనకపోవచ్చున్నాము. అవును, ఇప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చిందిగా. ఈ పండుగకు ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఎందుకనగా పండుగను ఒకరికంటే ఒకరు ఘనముగా చేయాలి. అందుకు దేవుని ప్రార్థనలో పండుగకు కావలసినవన్నీ సహాయము చేయమని వేడుకోవాలి. అవసరమైతే చేతిలో చిల్లి గవ్వ డబ్బు లేకపోయినా అప్పు ఇచ్చేవారిని చూపించమని దేవుని ప్రార్థించాలి. అప్పుడు దేవుడు కృపగలవాడు గనుక మనము ప్రార్థనలో అడిగిన విధముగా అన్నీ సహాయం చేస్తాడు. మరి అంతేగా సంసోను, నేను దాహంతో చచ్చిపోవచ్చున్నాను, నాకు నీళ్లు సహాయం చేయమని ప్రార్థన చేయగా దేవుడు పిచ్చి ప్రేమ గలవాడు కదా, వెంటనే ఒక గోతిని చీల్చి నీటి బుగ్గలను పుట్టించి సంసోనుకు దాహం తీర్చాడు. హల్లెలూయా! ఆ పిచ్చి ప్రేమ గల దేవుని మనం ఆరాధిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. మరి మన ప్రార్థన విని మనకెందుకు సహాయం చేయడు? అయ్యో, తప్పకుండా సహాయం చేస్తారు. ప్రియులారా, మా కుటుంబంలో ఒక చిన్న సాక్ష్యం పంచుకుంటాను. నా కుమారుడు నా యొద్దకు వచ్చి, డాడీ, నాకు క్రొత్త మోటార్ బైక్ కొనిపెట్టావా అని అడిగాడు. అయితే నేనన్నాను, నేను కాదు నీకు సహాయం చేసేది, దేవుణ్ణి అడుగుము, ఆయన నీకు నిజమైన డాడీ అని చెప్పాను. నా కుమారుడు దేవుణ్ణి అడిగాడట. కొన్ని మాసములకు యేసయ్య నా కుమారునికి బైక్ సహాయం చేశారు. అబ్బా, నా కుమారుడు ఎంతో సంతోషించి నాతో తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. డాడీ, యేసయ్యకు నేను ప్రార్థించాను, యేసయ్య నాకు బైక్ సహాయం చేశారు అని సంబరపడ్డాడు. అవును, నా యేసయ్య పిచ్చి ప్రేమ గల దేవుడు, అడగకుండానే ప్రాణం ఇచ్చినవాడు. అడిగితే తప్పకుండా సహాయం చేస్తాడు. కానీ ఎన్ని సహాయములు ఆయన చేసినా మనము సమాధానముతో బ్రతుకుచున్నామా? కుటుంబములు సమాధానముతో క్రిస్మస్ పండుగ చేస్తున్నారా? క్రైస్తవ సంఘములలో సమాధాన క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారా? నిజముగా సమాధాన కర్త అయిన యేసయ్య మీ కుటుంబములలోనూ మీ హృదయములలోనూ ఉన్నాడా? నా సహోదరుడా, నీ భార్య బిడ్డలకు నీ నుండి నెమ్మది, శాంతి, సమాధానం ఉన్నదా? నా ప్రియమైన సహోదరి, నీ ద్వారా నీ భర్తకు, పిల్లలకు, నీ కుటుంబ సభ్యులకు సమాధానం ఉన్నదా? నా ప్రియమైన యవన బిడ్డలారా, మీ ద్వారా మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబం వారికి శాంతి, సమాధానములు ఉన్నవా? వృద్ధులైన నా ప్రియ పెద్దలారా, మీ ద్వారా మీ కుమారులకు, కోడళ్లకు, మీ కుటుంబ సభ్యులకు శాంతి, సమాధానములు ఉన్నవా? మన హృదయముల్లోనూ మనస్సుల్లోనూ సమాధానము లేదు. మన ద్వారా మన కుటుంబ సభ్యులకు సమాధానము లేదు. అంటే మనము దేవునికి ఇష్టమైన జీవితం జీవించటం లేదని అర్థం. దేవుని దృష్టిలో ఇంకా మనము సంపూర్ణముగా విడుదల పొందలేదని అర్థం. బైబిల్ నందు ఒక సత్యం మీతో పంచుకుంటాను. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం మరి 50వ వచనం చూడండి. ఒక స్త్రీ యేసయ్య పాదముల యొద్దకు వచ్చి ఆమె కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో యేసయ్య పాదములు తుడిచి ముద్దు పెట్టుకొని ఆమె పాపముల నిమిత్తము ప్రలాపించి ఏడ్చెను. గనుకనే ప్రభువు అన్నారు, నీవు చేసిన అనేక పాపములు క్షమింపబడి ఉన్నవి, ఇక సమాధానము గలదానివై వెళ్ళుము
అని చెప్పాను. అవును, ఎవరైతే తమ మనస్సు మార్చుకొని తమ పాపముల విషయమై పశ్చాత్తాపముతో కన్నీళ్లు కార్చి పాపము నుండి విడిపించమని ప్రార్థించుదురో యేసయ్య వారిని పాపం నుండి వెంటనే విడిపించి వారిలో గొప్ప సమాధానము నింపి వారిని నిత్యము సంతోషభరితులుగా చేసి అనుదినం అనుక్షణం సమాధాన క్రిస్మస్లోను, ఆనంద క్రిస్మస్లోను, ఆరోగ్య ఐశ్వర్యములతో నిండి ఉన్న క్రిస్మస్లోను యేసయ్య నడిపించును. ప్రియులారా, మీకు ఏ క్రిస్మస్ కావాలి? సంవత్సరానికి ఒకసారి ఒక దినం ఎలాంటి సమాధానం శాంతి లేని క్రిస్మస్ కావాలా, లేక అనుదినం అనుక్షణం శాంతి సమాధానాలతో వర్ధిల్ల చేయు క్రిస్మస్ కావాలా? మీరే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన పూర్వకంగా తీర్మానం చేసుకునండి. సంసోను వలె ఒకవైపు భయంకరమైన పాపములో నలిగిపోవు హీనముగా అనేకుల చేత హేళన చేయబడుచు పాపము నుండి విడిపించుమని అడుగుట బాధలుగా ఆపదలు అక్కరలు తీర్చుమని ప్రార్థించుచు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారా? లేక ఇప్పుడే దేవుని సన్నిధిలో మోకాల్లోని కన్నీళ్లతో ప్రార్థించుచు పాపము నుండి విడిపించుమని యేసయ్యను వేడుకొని పాపముల నుండి విడిపించబడి దేవుని శాంతి సమాధానములతో నింపబడి అనుదినం అనుక్షణం క్రిస్మస్ ఆనందంతో వర్ధిల్లుదురా? మీరే వెంటనే మోకరించి ప్రార్థనలో తీర్మానం చేసుకునండి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.